హాయ్ ఎవరివన్. మన లాస్ట్ వీడియోలో రూబిక్ క్యూబ్ ఇంట్రడక్షన్ చూసాం కదా. ఓకే, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఎలా సాల్వ్ చేయాలో చూడొచ్చు. చాలా ఈజీగా ఫార్ములాస్తో ఎంత ఫాస్ట్గా చేయొచ్చో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కానీ దానికంటే ముందు మాత్రం మీరు ఆ మూవ్స్ అన్నీ ఫాస్ట్గా చేయడం, మిస్టేక్స్ లేకుండా ప్రాక్టీస్ చేయండి. అంతే, చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఓకే, మీకు క్యూబ్ ఇప్పుడు నాకు ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది కదా. సో నేను మీకు బ్యాక్ కెమెరాలో పెట్టి చూపిస్తాను, పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు నాకు ఒకే డైరెక్షన్ ఉంటుంది కదా. ఓకే ఓకే చూడండి, ఇలా క్యూబ్ అయితే మొత్తం షఫల్ చేసేసాను. ఇప్పుడు సేమ్ మీరు ఎలా పట్టుకున్నారో నేను క్యూబ్ అలా పట్టుకున్నా. సేమ్ నేను ఇప్పుడు బ్యాక్ అన్నానంటే మీకు ఇదే బ్యాక్ అవుతుంది, కాబట్టి నాకు ఇదే బ్యాక్, ఇది ఫ్రంట్, అలా. ఓకేనా, నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తుంది మీకు. చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కార్నర్స్, ఎడ్జెస్ గురించి. ఈ పాయింట్స్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. కార్నర్స్ అంటే ఇవి. ఓకే, ఈ ప్రతి కార్నర్కి మనకి ఎన్ని కలర్స్ ఉంటాయంటే 3 కలర్స్ ఉంటాయి ప్రతి కార్నర్కి. ఇవి టాప్ కార్నర్స్ అంటాం మనం, ఇవి బాటమ్ కార్నర్స్. ఇవి వచ్చేసి ఎడ్జెస్ అంటాం. ఒక సెంటర్ ఉంది కదా, దానికి ఇలా సైడ్లో ఉన్నవి అన్నీ ఎడ్జెస్ అంటాం. ఓకేనా, ఇవి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే క్లియర్గా ఉండాలి. మనం ఫస్ట్ 2 స్టెప్స్కి ఫార్ములాస్ ఏమీ ఉండవు. సెంటర్, ఎడ్జ్ అనేది మీకు క్లారిటీ ఉండాలి ఏంటనేది. సో అందుకే చెప్తున్నా. ఓకే, ఇప్పుడు క్యూబ్ సాల్వింగ్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏ కలర్ అయితే సాల్వ్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఎల్లో సాల్వ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఓకే, ఎల్లో సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలి, ఇది ఫస్ట్ వెంటనే డౌన్కి అయితే పెట్టుకోవాలి. ఇది ఇక్కడ ఎల్లో ఉంది కదా, ఎల్లో అంటే ఇది ఇక్కడెక్కడ ఎల్లో ఉంటే కాదు, సెంటర్లో ఉన్న ఎల్లోనే మనం ఆ కలర్ ఇక్కడ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇదంతా ఎల్లో చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ కలర్ని ఇలా డౌన్కి పట్టుకోవాలి. ఓకే, సో మనకు ఆపోజిట్లో ఏమొస్తుంది, వైట్ కలర్. ఇప్పుడు ఏం చేయాలంటే వైట్ ఉంది కదా, దీనికి ఎడ్జెస్ అంటే ఇది ఒక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, 4 ఎడ్జెస్ ఉంటాయి ప్రతి దానికి సైడ్కి మనకి. ఈ 4 ఎడ్జెస్ని ఈ ఎల్లో కలర్ని రప్పించాలి. ఆల్రెడీ ఒకటి వచ్చేసే ఉంది. ఎక్స్ట్రా వాటికి ఉన్నా నో ప్రాబ్లం, ఎక్స్ట్రా ఉన్నా లేకున్నా మనకు అనవసరం. ఈ ఎడ్జెస్ మాత్రం మనకి ఎల్లో రావాలి. ఓకేనా, అదే కండిషన్. సో ఇలా రొటేట్ చేసుకుంటూ ఓకే నార్మల్గానే షఫుల్ చేసేసుకోవాలి. అది కొంచెం ఓల్డ్ క్యూబ్ కదా, బాగా టైట్గా ఉన్నాయి ఇవి. ఓకే చూడండి, ఇప్పుడు ఎల్లో ఎడ్జెస్ అయితే తీసుకొచ్చాను వైట్కి. దీనికి ఫార్ములా అయితే ఏమీ ఉండదు, నార్మల్గా షఫుల్ చేసుకుంటూ ఈ ఎల్లో ఎడ్జెస్ తీసుకొచ్చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ అంటే మనకి ఎన్ని ఉంటాయి, 2 కలర్స్ కాబట్టి ఈ ఎల్లో కాకుండా ఈ ఎల్లో ఎడ్జెస్కి పక్కన ఏ కలర్ ఉంది, ఇక్కడ ఒక ఎల్లో ఎడ్జ్ తీసుకుంటే గ్రీన్ ఉంది. ఈ గ్రీన్ సెంటర్కి మ్యాచింగ్ చేయాలి మనం ఫస్ట్. ఇప్పుడు రొటేట్ చేసుకుంటూ గ్రీన్ సెంటర్కి మ్యాచింగ్ చేసి ఇలా 2 రొటేషన్స్ అయితే డౌన్కి ఇవ్వాలి. ఓకే, సో అలా ఎల్లో ఇక్కడికి వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ ఇంకో ఎడ్జ్ తీయండి, ఎల్లో ఏముంది, సెంటర్. ఇది మ్యాచ్ అయ్యే ఉంది. ఒకవేళ మ్యాచ్ అయ్యి ఉంటే ప్రాబ్లం లేదు, అవ్వకపోతే మనం మ్యాచింగ్ చేసి అప్పుడు 2 రొటేషన్స్ డౌన్కి, ఏ క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు ఎల్లో ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇంకో ఎల్లో ఎడ్జ్ తీసుకోండి. ఇక్కడ ఏముంది, ఆరెంజ్ ఉంది. సో ఆరెంజ్కి మ్యాచ్ చేయాలి సెంటర్ని. ఓకే, మ్యాచ్ అయ్యింది. ఇప్పుడు ఇలా 2 రొటేషన్స్, ఇక్కడ ఎల్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎల్లోకి బ్లూ ఉంది, సెంటర్ బ్లూకి మ్యాచింగ్ చేద్దాం రొటేషన్ ఇస్తూ. ఓకే వచ్చింది, 2 రొటేషన్స్.
అంతే. సో ఇలా డౌన్లో అయితే మనకి ఎల్లో ప్లస్ వస్తుంది. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఎల్లో ప్లస్ అయితే రావాలి. ఓకే, మళ్ళీ డౌన్కే పెట్టేసుకోండి. ఎల్లో ప్లస్ ఫినిష్ అవ్వగానే మళ్ళీ కలర్ని ఎప్పుడు డౌన్కే పెట్టుకోండి. తర్వాత క్యూబ్ ఎప్పుడు నెక్స్ట్ ఇంకా మనకి ఎన్ని రావాలి, ఫోర్ కార్నర్స్ రావాలి ఇంకా ఎల్లో. ఈ చెప్పాను కదా స్టార్టింగ్లో మనం ఫస్ట్ అయితే డౌన్ ఫినిష్ చేస్తాం, తర్వాత ఈ కలర్ ఫినిష్ అవుతుంది ఆటోమేటిక్గా, తర్వాత ఈ లేయర్ ఫినిష్ చేస్తాం, తర్వాత టాప్ లేయర్ ఫినిష్ చేస్తాం, లాస్ట్లో ఈ టాప్ లేయర్ ఫినిష్ చేస్తాం. అలా రూబీ క్యూబ్ సాల్వ్ చేస్తాం. ఓకే, ప్లస్ వచ్చిన తర్వాత ఇలా మళ్ళీ క్యూబ్ డౌన్కి పెట్టేయండి. నెక్స్ట్ ఇప్పటి నుంచి మనకి ఫార్ములాస్ అనేది స్టార్ట్ అవుతాయి. చాలా ఈజీ ఫార్ములాసే చెప్తాను. దానికంటే ముందు ఒక చిన్న కండిషన్ అయితే ఉంటుంది. ఫార్ములా అప్లై చేయడానికి ముందు ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలి. అదేంటంటే ఇది చూడండి, నేను ఇలా పట్టుకున్నా, ఇది ఎల్లో డౌన్కే పట్టుకున్నా, ఇలా మీ సైడే పెట్టుకున్నా. ఇది బ్యాక్ అంటే మనకి ఫ్రంట్, సారీ మీకు నాకు కూడా ఇదే ఫ్రంట్. ఓకే, ఈ ఫ్రంట్ సైడ్కి కార్నర్, రైట్ టాప్ కార్నర్, ఇలా ఈ చివర ఈ కార్నర్, ఫ్రంట్ సైడ్కి టాప్ కార్నర్, ఈ కార్నర్కి ఎప్పుడు ఏ కలర్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్ ఇక్కడికి రావాలి. ఈ సైడ్ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఈ 3 కలర్స్లో ఏదో ఒక కలర్ అయితే మనకి ఎల్లో అవుతుంది. ఓకేనా, ఇక్కడ చేయాల్సిన కలర్ అని ఇప్పుడు నేను ఎల్లో చేసా, ఇక్కడ మీరు గ్రీన్ చేస్తే ఈ మూడిట్లో గ్రీన్ ఉండాలి, ఆరెంజ్ చేస్తే మూడిట్లో ఒకటి ఆరెంజ్ ఉండాలి, ఈ కార్నర్ మాత్రమే. ఓకేనా, సో నేను ఇప్పుడు ఎల్లో చేస్తున్నాను కాబట్టి ఈ మూడిట్లో ఒకటి ఎల్లో ఉండేలా. ఒకవేళ ఇక్కడెక్కడైనా ఉంటే ఇలా క్యూబ్ మొత్తం రొటేట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ ఇలా చేస్తుంటే ఇక్కడ ఉంది, నాకు ఫ్రంట్కి ఉంది. ఇంకా ఎల్లోస్ ఎక్కడ ఉన్నాయనుకుంటే ఇక్కడ. ఎప్పుడైనా సరే మొత్తం మీద ఈ రైట్ టాప్కి రావాలి. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఒకటి ఎల్లో ఉంది, కావాల్సిన కలర్ ఎల్లో ఉంది, ఇంకా 2 కలర్స్ ఉంటాయి కదా. కార్నర్ అంటే 3 కలర్స్ అన్నాను కదా. ఎల్లో కాకుండా ఏమున్నాయి, ఆరెంజ్ గ్రీన్ ఉంది. ఈ ఆరెంజ్ గ్రీన్ ఏంటంటే ఇక్కడ సెంటర్, మన ఫ్రంట్ సైడ్ సెంటరు, రైట్ సైడ్ సెంటరు మ్యాచింగ్ చేసుకోవాలి. ఆరెంజ్ ఇక్కడ, గ్రీన్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం లేదు. మొత్తం మీద ఇక్కడ ఉండే 2 కలర్స్ ఈ రైట్ సెంటర్కి, ఫ్రంట్ ఫేస్ సెంటర్కి రావాలి. ఇప్పుడు ఆరెంజ్ గ్రీన్ ఉంది కానీ ఆరెంజ్ లేదు కాబట్టి ఒక్కసారి రొటేట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, చూడండి, ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇవి 2 కలిపి పట్టుకుని ఇలా రొటేట్ చేసుకుంటే ఎల్లో ఇక్కడే ఉంది, గ్రీన్ ఇక్కడికి వచ్చింది, ఆరెంజ్ ఇక్కడ ఉంది. ఇది ఇటు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. ఒకటి ఎల్లో ఉండాలి, రిమైనింగ్ 2 కలర్స్ రైట్ సైడ్కి, ఫ్రంట్ సైడ్కి మ్యాచింగ్ అవ్వాలి. అదే కండిషన్. ఈ కండిషన్ అప్లై చేసుకుని ఆ తర్వాత ఫార్ములా ఒకటి చెప్తాను, నోట్ చేసుకోండి. చాలా సింపుల్ ఫార్ములా, R1 U1, ఇదే ఫార్ములా అంతే. ఇంకొకసారి చెప్తున్నాను, R1 U1. ఓకే, నెక్స్ట్ దీనిలో కొన్ని కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫార్ములా ఇక్కడ ఆరెంజ్ దగ్గర ఈ ప్లేస్లో ఉందనుకోండి, రైట్ సైడ్కి ఫార్ములా 1 టైమే అప్లై చేయాలి. ఇక్కడ టాప్లో ఉందనుకోండి, సేమ్ ఫార్ములాని 3 టైమ్స్ అప్లై చేయాలి, అప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు 1 టైం అప్లై చేయగానే మనకి కిందకు వస్తుంది. ఇక్కడ ఫేస్ సైడ్ ఉందనుకోండి, 5 టైమ్స్ సేమ్ ఫార్ములా అప్లై చేస్తే మనకి డౌన్కి అయితే వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు నాకు టాప్లో ఉంది, నేను సెంటర్స్ మ్యాచ్ చేశాను. ఇప్పుడు రొటేట్ చేసిన ఫార్ములా అప్లై చేసి R1 U1, R1 U1, R1 U1. టాప్లో ఉంది కాబట్టి 3 టైమ్స్ అప్లై చేసా. చూడండి, ఇందాక ప్లస్ ఒక్కటే ఉండేది, ఇప్పుడు ఇక్కడికి ఎల్లో వచ్చేసింది నాకు. ఓకే, 3 టైమ్స్ అప్లై చేయగానే మళ్ళీ ఇప్పుడు ఎల్లో ఎక్కడుంది, సెర్చ్ చేస్తే ఇంకో ఇక్కడ ఉంది. ఈ టాప్ కార్నర్ వైపు పట్టుకున్నాను దాన్ని. నెక్స్ట్ రిమైనింగ్ కలర్స్ వచ్చేసి ఆరెంజ్, బ్లూ, సెంటర్స్ మ్యాచ్ అయినాయి. ఆరెంజ్, బ్లూ ఉంది కానీ ఫేస్ చూస్తుంది కాబట్టి ఫార్ములా ఎన్నిసార్లు 5 టైమ్స్ అప్లై చేయాలి. ఓకే, కౌంట్ చేద్దాం. R1 U1 1 టైం,
R1 U1 2 times, R U R1 U1 3 times, R U R1 U1 4 R U R1 U1. ఇదిగో చూసారా, ఇందాక ఒక కార్నర్ అయింది, ఇప్పుడు 2 కార్నర్స్ అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. సో మళ్ళీ ఎల్లో ఎక్కడ ఉందంటే ఇక్కడ టాప్కి వచ్చింది. సెంటర్స్ మ్యాచ్ చేయాలి నేను ఇప్పుడు. రెడ్ గ్రీను, ఇదిగో ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది. ఓకే, రెడ్ అటు వచ్చింది, గ్రీన్ ఇటువైపుకి వచ్చింది, నో ప్రాబ్లం. ఎల్లో టాప్లో ఉంది, సో 3 టైమ్స్ అప్లై చేస్తాను. R U R1 U1. ఓకే, R U R1 U1, R U R1 U1. ఇదిగో ఇంకొకటే రావాలి మనకి. ఓకే, సో ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇంకా రిమైనింగ్ రెడ్ బ్లూ. ఎత్తుకో మ్యాచ్ చేస్తా, రెడ్ బ్లూ ఎటువైపు ఉన్నా ప్రాబ్లం లేదు. రైట్ సైడ్ ఉంది, 1 టైం చేస్తే చాలు. R U R1 U1. వావ్, కంప్లీటెడ్ మై ఎల్లో కలర్ డౌన్ సైడ్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం పర్ఫెక్ట్గా కరెక్ట్ చేసామా లేదా అని మీకు ఎప్పుడు ఒకటి సాటిస్ఫాక్షన్ అదే మీకు తెలుస్తుంది అంటే, ఇక్కడ ఈ లాస్ట్ కలర్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఒకటి హాఫ్ టీ అనమాట, హాఫ్ టీ అయితే రావాలి. ఇది చూసారా, హాఫ్ టీ ఎక్స్ట్రా ఉన్నప్పుడు నో ప్రాబ్లం, హాఫ్ టీ అయితే అయిపోవాలి అది. సో ఇలా వచ్చింది అంటే మీరు పర్ఫెక్ట్గానే చేశారు. ఓకేనా, నెక్స్ట్ మనం ఈ లేయర్ కంప్లీట్ చేస్తాము. అప్పుడు కూడా ఇవన్నీ ఇలానే ఉంటాయి, షఫుల్ అవ్వదు. ఎప్పుడైనా సెకండ్ చేసేటప్పుడు ఇవన్నీ షఫుల్ అయినాయి అంటే రాంగ్ చేసినట్టు. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా 1 డౌన్ సైడ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఎప్పుడు క్యూబ్ ఇలానే డౌన్కి ఉంచి చేస్తాం రిమైనింగ్ అంతా కూడా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ లేయర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.